పంచ్ పటాకాలో ది ఫస్ట్ టాపిక్ ఇస్ మనం ఎలాంటి సందర్భాల్లో మనకంటే ఎక్కువ పక్కనోళ్ళ గురించి ఎక్కువ ఆలోచిస్తాం. ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ శ్రీముఖి లాగా అందంగా ఉంటే అప్పుడు వన్ డిస్కస్ చేసి శ్రీముఖి అన్న చెప్పు అందం అన్న చెప్పు రెండు కలిసి చెప్తాయిరా అన్న. శ్రీముఖి అంటేనే అందం అన్న. మన లవర్ అంటించిన కంటే పక్క లవర్ అంటించడం ఎక్కువ ఆలోచిస్తాం. నీ లవర్ వదిలేసిపోకంటే పక్కడు లవర్. అమ్మా నా లవర్ ఉన్నా లేకున్నా ఒకటే, కానీ వాళ్ళ లవర్ అయితే లేదు. మన భారతదేశంలో దౌర్భాగ్యం అది, మన బుద్ధులు ఎట్లా తయారైనాయి. నెక్స్ట్ అది ఎగ్జామ్ లో నా పేపరే చూసి కాపీ పెట్టింది, దానికి ఇన్ని మార్కులు వచ్చాయి అని ఆలోచిస్తాం. నువ్వు చూపెట్టినవా? నీకే 30 మార్కుల కంటే ఎక్కువ రావు. వస్తాయి ఎందుకు రావు? ఆలోచించకుండా చెప్పు. హూ ఇస్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా? FB లో మన ప్రొఫైల్ పిక్ అంటే ఎవరికైనా ఎక్కువ లైక్స్ వస్తే వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచిస్తాం. దొంగ సచ్చింది తేజస్వికి అన్ని లైక్లు వచ్చేస్తున్నాయి. ఏం చేస్తా తెలుసా, అప్పుడు తేజస్వి ఫోటో పెడుతుంది కదా ఫేస్బుక్ లా, చూస్తా ఉంటది ఎందుకు లైక్ ఇచ్చింది అని. మళ్ళా మానిటర్ వెనకాల పోయి చూస్తుంది ఏముంది దీంట్లో అని. మనం గుడికి వెళ్ళినప్పుడు మనకన్నా పక్క వాళ్ళకి ప్రసాదం ఎక్కువ పెడితే పూజారి గురించి ఆలోచిస్తాం. పంతులు గారు ప్రసాదం పెట్టారు, ఫుల్ ఉంది చేతిలో, నువ్వు ప్రసాదం పెట్టుకో, అది పెడతా ఉన్నాడు. మనం మంది సిట్టింగ్ లో కూర్చున్నప్పుడు మన క్లాస్ లో కంటే పక్క క్లాస్ లో ఎక్కువ మంది ఉంటే మన వాడి గురించి ఆలోచిస్తాం. కమాన్ సుధాకర్ గారు చెప్పండి. నేను ఎక్కువ రవణ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నాను. ఏమని, ఎలాంటి సందర్భంలో? అంటే నాకు గడ్డం ఎందుకు లేదు, ఆయన గడ్డం ఉందని. మగాళ్ళ గడ్డం వస్తుంది. సుధాకర్ మగాడు కాదా నేను చెప్పానా? రెడీ, నెక్స్ట్ క్వశ్చన్. ఎలాంటి సందర్భాల్లో అవసరం లేకపోయినా హడావిడి చేస్తాం మనం? మన ఇంటికి బావొచ్చిండు అనుకో, అప్పుడు ఎక్కడలేని హడావిడి అంతా చేస్తాం. బావొచ్చాడు. నేను ఎప్పుడు వచ్చానమ్మా మీ ఇంటికి? నెక్స్ట్, రవిని శ్రీముఖిని చూడాలని నిన్నటి నుంచి మా ఫ్రెండ్ గారు హడావిడి చేస్తున్నాడు. ఇగో నన్ను ఒక్కడిని చూడాలనుకుంటే ఒక ఎత్తు, ఈవెన్ ఒక్కదాన్ని చూడాలని ఒక, మా ఇద్దరిని కలిపి వాళ్ళ అక్కని చూడాలంటే కావాలి కదా. నా తమ్ముడు నువ్వు బొమ్మర్ది రా. అన్నావంటే ఎదురవన, అన్నిపై ఉన్నావంటే నిదరవన, కలలే కన్నావంటే నిజమై ముందుకి రానా. పర్సి ఒకసారి రే ఎలా ఉండేవాడిరా, ఎలా ఇన్ని రోజులు రాఖీ కట్టి డబ్బులు దొరకలేవు. ఇదే బుద్ధే నీకు? తమ్ముడు దగ్గరికి డబ్బులు తీసుకుంటావా పిచ్చి పిచ్చిగా? మన ఫ్యామిలీ ట్రెడిషనల్ లాఫ్ నవ్వి మనం ఎన్నో రోజులు అయిపోయింది. దా చేతి పెట్టి అడ్డం. ఆగరా, ఆగమొద్దు. అందుకే హడావుడి చేయకు. ఇప్పుడు 2, 3. బావ దగ్గర నుంచి అది పర్స్ తీసుకొని పో. ఇస్తానా? ఇంటికి పో, నేను ఇస్తా. జాగ్రత్త, ఇంటికి పో. శ్రీముఖి సడన్ గా కాల్ చేసి మహేష్ నిన్ను పెళ్లి చేసుకుంటా అన్నప్పుడు హడావిడిగా అవుతాం. హలో మహేష్. ఎవరు? మహేష్, నేను శ్రీముఖిని మాట్లాడుతున్నాను. శ్రీముఖి నువ్వా? పాల ప్యాకెట్ అయిపోయింది, ఒకటి తీసుకురావు. ఇప్పుడు ఇంజెక్షన్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు వాడు ఇంజెక్షన్ పెట్టే ముందే హడావిడి చేస్తారు. ఎన్ని రోజుల నుంచి వస్తున్నానా ఫీవర్? 2-3 days. 2-3 days. నీకు ఇంజెక్షన్ ఎక్కడ కంఫర్టబుల్, ఇక్కడ లేదా? మీరు ఇస్తారా ఇంజెక్షన్? అయితే ఇక్కడే. సరే తిరగండి. నర్స్ ఇలా రామ్మా. ఫస్ట్ వంగండి. 1, 2, 3 గో. అక్క పెళ్లికి ఏం పని చేయకపోయినా హడావిడి చేయడం. అయ్యో అయ్యో ఏడున్నాయి ఆ సామాన్లు. అయ్యో బంగారం. మమ్మీ 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 నాకు కొట్టారా? మమ్మీ మమ్మీ.
ఇగో నేను చెప్తాను చూడు, మా ఫ్రెండ్ది ఫస్ట్ నైట్ రోజు నేను హడావిడి చేశాను బాగా.